Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL, and I have 4 years experience in teaching quantitative aptitude. And you can follow me on my Facebook page Maths with Money. Coming to this class, it is regarding rhombus. సో అందరికీ రాంబస్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఆల్రెడీ మన లాస్ట్ 4 వీడియోస్లో పారలోగ్రామ్స్ అనే కాన్సెప్ట్ అనేది మనం చెప్పాం. ఎస్, సో పారలోగ్రామ్స్ తర్వాత మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే రాంబస్. ఓకే, సో ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ రాంబస్ అండ్ ఇన్ దిస్ వీడియో ఐ టెల్ యూ కాన్సెప్ట్ ఆఫ్ ది రాంబస్. సో రాంబస్ని తెలుగులో కూడా జనరల్గా రాంబస్ అనే పిలుస్తారు. సో మీరు 4 వీడియోస్ పారలోగ్రామ్ చూడండి, చూసాకే మీరు రాంబస్ చూడండి. ఎందుకంటే మనకి పారలోగ్రామ్ సంబంధించిన ప్రతి ప్రాపర్టీ కూడా రాంబస్కి వర్తిస్తుంది. ఓకే, సో కాబట్టి పారలోగ్రామ్స్ ప్రాపర్టీస్ అర్థం అవ్వాలి ఫస్ట్ మీకు అన్నీ. ఓకే, సో నెక్స్ట్ మనం ఈరోజు కాన్సెప్ట్ చెప్పుకుంటే మొదటగా అసలు రాంబస్ అంటే ఏంటి. సో లైక్ ఫస్ట్ క్వాడ్రిలేటర్ మనం ఎలా అయితే డెఫినిషన్ చెప్పుకున్నామో అలానే పారలోగ్రామ్ చెప్పుకున్నాం, ఇప్పుడు రాంబస్ కూడా మనం చెప్పుకుంటాం. అసలు రాంబస్కి పారలోగ్రామ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఎస్, దెర్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ రాంబస్ అండ్ పారలోగ్రామ్. సో ఫస్ట్ మీకు రాంబస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ విత్ సమ్ మోడిఫికేషన్స్. కొన్ని మోడిఫికేషన్స్ అనేవి ఉంటాయి, ఏంటో చూద్దాం. ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. రాంబస్ అవ్వాలి అంటే ఫస్ట్ అది అవ్వాలి, పారలోగ్రామ్ అవ్వాలి. సో మీకు అందరికీ తెలుసు పారలోగ్రామ్లో ఏంటమ్మా, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. అంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ ఏబి ఈక్వల్ టు సిడి. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా అదర్ పెయిర్ ఆఫ్ సైడ్స్ అనే ప్యారలల్ అండ్ ఈక్వల్గా ఉంటాయి అనేది పారలోగ్రామ్ యొక్క డెఫినేషన్. ఎస్, అయితే ఇప్పుడు రాంబస్కి పారలోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటి అంటే పారలోగ్రామ్లోని ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏబి ఈక్వల్ టు సిడి అండ్ బీసీ ఈక్వల్ టు ఏడి. బట్ ఇన్ రాంబస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ ద ఓన్లీ మోడిఫికేషన్ ఇన్ పారలోగ్రామ్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రాంబస్. అంటే పారలోగ్రామ్లో కనుక అన్ని సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని మనం ఏం చెప్పుకుంటాం? రాంబస్గా చెప్పుకుంటాం. ఓకేనా? సో దట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే లెట్స్ సీ. సో ద ఫస్ట్ ప్రాపర్టీ ఈస్, సపోజ్ ఇట్ ఈస్ ఏబి అండ్ సిడి. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ? ఇట్ ఈస్ ఎ పారలోగ్రామ్. ఇట్ ఈస్ ఎ పారలోగ్రామ్ విత్ all sides are equal. All sides are equal. That is the first property of rhombus. ఓకే, ఇప్పుడు అన్ని సైడ్స్ ఈక్వల్ అయిపోయాయి. వెరీ గుడ్. ఇప్పుడు మనకి రాంబస్లో కొన్ని పారలోగ్రామ్లో కొన్ని ప్రాపర్టీస్ చెప్పుకున్నాం కదా, అవి ఎలా చేంజ్ అవుతాయో చూడండి. అన్ని సైడ్స్ ఈక్వల్ అవడం వల్ల ఖచ్చితంగా పారలోగ్రామ్ ప్రాపర్టీస్ కూడా కొన్ని మాడిఫై అవుతూ ఉంటాయి. ఏ విధంగా మాడిఫై అవుతాయో చూడండి. సో సెకండ్ ప్రాపర్టీ బేసిక్గా పారలోగ్రామ్లో చెప్పుకున్నట్టే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఖచ్చితంగా అండ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ ఈక్వల్ అండ్ అనదర్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ దట్ ఈస్ యాంగిల్ బి అండ్ యాంగిల్ డి ఆల్సో ఈక్వల్. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నామా? సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ అండ్ యాంగిల్ ఏ యాంగిల్ బి, యాంగిల్ బి యాంగిల్ సి, సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈస్ 180 degrees. అంటే ఏం చెప్పచ్చు మనం? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి equal to angle B plus angle C is equal to angle C plus angle D is equal to angle D plus angle A equal to 180 degrees. ఈ పారలోగ్రామ్ లో చెప్పుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇక్కడ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీస్ రిగార్డింగ్ సైడ్స్ అండ్ యాంగిల్స్. వాట్ అబౌట్ డయాగనల్స్? డయాగనల్స్ గురించి ఏమనేది చూద్దాం. సో డయాగనల్స్ గురించి మనం పారలోగ్రామ్లో ఏం చెప్పుకున్నాం? దే ఆర్ నాట్ ఈక్వల్. ఎస్ ఆర్ నో? దే ఆర్ నాట్ ఈక్వల్ అండ్ దే బైసెక్ట్ ఈచ్ అదర్ అండ్ ద యాంగిల్ బిట్వీన్ ద డయాగనల్స్ ఈస్ నాట్ ఈక్వల్ టు 90 degrees అని చెప్తున్నాం. ఎస్, సో సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏ ప్రాపర్టీస్ చెప్పుకుందాం చూద్దాం. ఏబిసిడి ఈజ్ అ రాంబస్. రాంబస్ కాబట్టి ఖచ్చితంగా ఇది పారలోగ్రామ్ అవుతుంది. కాబట్టి సపోజ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ డయాగనల్స్ ఇస్ O, definitely these two are equal and these two are equal.
So same as properties of parallelogram, OA equal to OC and also OB equal to OD. Next, diagonals equal kada? Diagonals are not equal in case of rhombus also. Rhombus lo kuda diagonals అనేవి ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉండవు. Then what about their angle between the diagonals? Angle between the diagonals ఎంత ఉంటుంది? They are perpendicular. ఎందుకు perpendicular? నేను parallelogram అని చెప్పాను, not perpendicular అని చెప్పాను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను? Perpendicular అని చెప్తున్నాను. That is another modification of the property of parallelogram in rhombus. So please observe here. ఎందుకు చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. Suppose ఇక్కడ చూడండి, అన్ని సైడ్స్ ఈక్వల్ కదమ్మా. యాంగిల్ ఏబి బిసి సిడి డిఏ ఈక్వల్. ఇప్పుడు నేను ఏబిడి ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి. ఏబిఏడి ఈక్వల్ కాబట్టి ఖచ్చితంగా ఈ టూ యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. సో ఖచ్చితంగా ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ఫా దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఆల్ఫా. నౌ టెల్ మీ వాట్ అబౌట్ యాంగిల్ ఏ? ఇట్ ఈస్ 180 మైనస్ 2 ఆల్ఫా. అవునా కదమ్మా? 180 మైనస్ 2 ఆల్ఫా. ఇప్పుడు మనకి యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ ఈక్వల్ ఇన్ రాంబస్. ఇందాకే మనం చెప్పుకున్న ఆపోజిట్స్ యాంగిల్స్ అనేవి ఈక్వల్. ఇది 180 మైనస్ 2 ఆల్ఫా అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది మనకి? 180 మైనస్ 2 ఆల్ఫా అనే అవుతుంది. అగైన్ వన్స్ మోర్ అబ్జర్వ్ దిస్. హియర్ ఆల్సో దిస్ యాంగిల్ ట్రయాంగిల్ బిసిడి చూడండి, ట్రయాంగిల్ బిసిడి ఇది చూసారనుకోండి, ఇది కూడా మీకు ఐసోసెలెస్ కాదా? ఎందుకు? బిసి అండ్ సిడి ఆర్ ఈక్వల్. సో కాబట్టి ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఇది 180 మైనస్ 2 ఆల్ఫా యాంగిల్ సి. దెన్ టెల్ మీ వాట్ అబౌట్ దీస్ టూ యాంగిల్స్? ఖచ్చితంగా ఆల్ఫా అవ్వాలి. అవునా కదా? ఎస్. అంటే ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చమ్మా? బిడి అనేది యాంగిల్ డికి ఆల్ఫా టూ యాంగిల్స్ ఈక్వల్ కదా. అంటే బిడి ఏం చెప్పొచ్చు? యాంగులర్ బైసెక్టర్ అని చెప్పొచ్చు. అలానే యాంగిల్ బి కూడా ఏం చెప్పొచ్చు? ఆల్ఫాగా డివైడ్ చేస్తుంది కాబట్టి యాంగులర్ బైసెక్టర్ గా చెప్పొచ్చు. దట్ ఈస్ అనదర్ ప్రాపర్టీ. Diagonals in rhombus are angular bisectors also, but in case of parallelogram they are not angular bisectors. అది మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు సేమ్ మనం BD డయాగ్నల్ యాంగులర్ బైసెక్టర్ అయినప్పుడు ఖచ్చితంగా AC కూడా ఏమవుతుందమ్మా? యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. కాబట్టి టోటల్ యాంగిల్ ఏ 180 మైనస్ 2 ఆల్ఫా కాబట్టి ఇది ఎంత వస్తుందమ్మా? యాంగిల్ ఏ ఇది 90 మైనస్ ఆల్ఫా, ఇది కూడా ఎంత వస్తుంది మనకి? 90 మైనస్ ఆల్ఫా. నౌ అబ్జర్వ్ ది ట్రయాంగిల్ ఏఓడి అనే ట్రయాంగిల్ అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇది 90 మైనస్ ఆల్ఫా, ఇదేమో ఆల్ఫా. అప్పుడు ఖచ్చితంగా ఈ యాంగిల్ ఎంత అవ్వాలమ్మా? 90. ఇది 90 కాబట్టి ఇది కూడా 90, ఇది 90 అయితే ఇది 90, ఇది 90. అంటే ఫైనల్ గా ఏం చెప్పొచ్చు? యాంగిల్ బిట్వీన్ ద డయాగ్నల్స్ ఈజ్ 90 degrees ఆర్ ద డయాగ్నల్స్ ఆర్ perpendicular టు ఈచ్ అదర్. So this is another important property in parallelograms. Okay, it is very important. Okay, same as parallelogram. మళ్ళీ నేను మరి ఇక్కడ ఏరియాస్ గురించి వచ్చేసరికి ఇక్కడ మనకి డయాగ్నల్స్ అనేవి ఎలా డివైడ్ చేస్తాయమ్మా? 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తాయి. పారలోగ్రామ్స్ లోనే 4 ఈక్వల్ ఏరియాస్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా మనకి ఆ 4 పార్ట్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. ఆల్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏరియా and each triangle area is equal to 1/4 of the area of the rhombus. సో దీన్ని మళ్ళీ మనం ప్రాపర్టీగా చెప్పుకోకర్లేదు, ఎందుకు? పారలోగ్రామ్ లో చెప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అది రాంబస్ కూడా వర్తిస్తుంది. క్లియర్? సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రాంబస్. ఓకే, సో ఈ బేసిక్ ప్రాపర్టీస్ ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మీకు అన్ని క్వాడ్రిలేటరల్స్ అయిపోయాక, టైప్స్ అయిపోయాక లాస్ట్ లోనే ఒక టేబుల్ చెప్తాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పారలోగ్రామ్, రాంబస్, రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ అండ్ ట్రెపీజియం? వీటికి జనరల్ డిఫరెన్సెస్ ఏంటి ఒకదానికి? ఎందుకంటే రేపు పొద్దున్న ఎగ్జామ్లో మీకు ఇంటర్నల్ యాంగిల్స్ ఇచ్చో లేకపోతే సైడ్స్ ఇచ్చో ఇది ఎలాంటి క్వాడ్రిలేటరల్ అని అడుగుతాడు. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. ఓకే, క్లియర్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. దట్ ఈస్ ఇప్పుడు మనం ప్రాపర్టీస్ అనగానే అందరికీ బేసిక్స్ చెప్పేసుకున్నాం. ఇప్పుడు వెంటనే మనం ఏం తెలియాలి? ఏరియా తెలియాలి. అంతేనా? హౌ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ ది రాంబస్. సో డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు, వీ హ్యావ్ సో మెనీ ఫార్ములాస్ టు ఫైండ్ అవుట్ ది ఏరియా లైక్ పారలోగ్రామ్ అండ్ లైక్ క్వాడ్రిలేటరల్. అంటే ఇప్పుడు పారలోగ్రామే
సారీ ఎవ్రీ రాంబస్ ఈజ్ ఆల్వేస్ అ పారలోగ్రామ్. సో కాబట్టి ఖచ్చితంగా మనం పారలోగ్రామ్కి ఏవైతే ఏరియాస్ ఫార్ములా చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఖచ్చితంగా వర్తిస్తాయి. ఓకేనా, లెట్స్ సీ. సో ఐ విల్ టెల్ యూ ఆల్ ద ఫార్ములాస్ రిగార్డింగ్ వన్ మినిట్. సో ప్రతి ప్రాపర్టీ మనం చెప్పుకుందాం. అండ్ ఫస్ట్ ఫార్ములా మనం పారలోగ్రామ్లో ఏం చెప్పుకున్నామో AH1 and delta equal to AH1 or BH2. What is A and B? They are the sides of the parallelogram and H1 and H2 are the corresponding heights. కానీ మనం ఇక్కడ ఏం చెప్తామా, పారలోగ్రామ్ కి రాంబస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, అన్ని సైడ్స్ ఈక్వల్. కాబట్టి ఇక్కడ A and B అనేవి ఈక్వల్ గా ఉంటాయి. A and B ఈక్వల్ గా ఉండేటప్పుడు వాటి యొక్క కరస్పాండింగ్ హైట్స్ కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్ గా ఉంటాయి. సో దిస్ ఈజ్ H1. ఇప్పుడు ఇది A అనుకుంటే ఇది H1 అనుకుంటాం. సో ఇది B అనుకుంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు A బికాస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ రాంబస్. ఓకే, కాబట్టి దీని మీద ఈ రెండింటి మధ్యన పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ డ్రా చేసుకున్నాను అనుకోండి, దీన్ని నేను రొటేట్ చేస్తే అప్పుడు ఇది H2 అనుకుంటే H1 and H2 ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చమ్మా, the area of the rhombus is equal to AH. A is the side of the rhombus and H is the distance or parallel distance between the any two set of parallel lines, opposite sides అని చెప్పొచ్చు. That is the first and basic property. Okay, బేసిక్ గా ఇంకొకటి మనకి చెప్తారు, ఏంటి అంటే అది సెకండ్ వన్. లెట్స్ సీ. yes, let's see the second one. Area of the parallelogram equal to of d1 d2. It is the general formula for the area of parallelogram. To find out area of parallelogram, the general formula is d1 d2, where d1 and d2 are the diagonals of the rhombus. సో రాంబస్ లో డయాగ్నల్స్ ఎలా ఉంటాయని చెప్పాను, అన్ఈక్వల్ గా ఉంటాయి, ఈక్వల్ గా ఉండవు. సో అన్ఈక్వల్ గా ఉండేటప్పుడు రెండు వేరు లెంగ్త్స్ లో ఉంటాయి. ఎస్, సో ఫర్ సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రాంబస్, ఓకే, then the length of one length of diagonal is d1 and another length of diagonal is d2, then what is the area of the triangle, d1 d2 by 2 or half of d1 d2. ఎలా వచ్చిందమ్మా, ఇది బేసిక్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇది పెద్ద విషయం కూడా కాదు. దీని ప్రూఫ్ కూడా చాలా ఈజీ. టోటల్ లెంత్ ఆఫ్ డయాగ్నల్ d1 కాబట్టి ఈ లెంత్ ఏమొస్తుంది మనకి d1 by 2. అవునా, ఎందుకు, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. సో సిమిలర్లీ ఈ లెంత్ ఎంత ఉంటుందమ్మా, d2 by 2. సో ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆఫ్ ఇంటూ d1 by 2 ఇంటూ d2 by 2, దట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సైడ్స్. కానీ మనకి ఏరియా ఆఫ్ రాంబస్ రావాలి అంటే మొత్తం 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 4 టు గెట్ ది ఏరియా ఆఫ్ ది రాంబస్. 2 క్యాన్సిల్ 4. సో వాట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ d1 d2. సో అంటే మీకు ఎగ్జామ్లో ఈ ఫార్ములాస్ అన్ని ఎందుకు నేను గుర్తుంచుకోమంటున్నానంటే, మీకు డయాగ్నల్స్ ఇచ్చాడు అనుకోండి d1 d2, సైడ్ దానికి కరస్పాండింగ్ హైట్ లేకపోతే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఇచ్చినప్పుడు AH, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ అనదర్ ఫార్ములా, ఇంకొకటి చెప్పుకుందాం. థర్డ్ ఫార్ములా. yes, observe the third formula. Delta equal to RS. ఈ ఫార్ములా ఎక్కడైనా విన్నారమ్మా మీరు, delta equal to RS. yes, so I will explain with this the problem, diagram తో చూపిస్తాను చూడండి. For suppose it is a rhombus ABCD and a circle is inscribed in the rhombus. అంటే it is in circle. ఎందుకమ్మా in circle అని చెప్తున్నాం, it touches all the sides of the rhombus. So this circle is called as in circle. If the radius of this in circle is capital R or small r అనుకుందాం, in radius కదా small r, then area of the rhombus is equal to RS. మనకి ట్రయాంగిల్స్ లోనే కాదు రాంబస్ లో కూడాను డెల్టా ఈక్వల్ టు RS అనే ఫార్ములా అనేది వర్తిస్తుంది, వేర్ R is the radius of this in circle and S is equal to semi perimeter.
Tell me what is the semi-perimeter. If side of the rhombus is equal to A, if side of the rhombus is equal to A, so total perimeter is equal to 4A. Yes? Sorry. Total perimeter is 4A, but semi-perimeter means 4A by 2, that is 2A. సో కాబట్టి నేను డైరెక్ట్గా డెల్టా ఈక్వల్ టు ఏ రాయొచ్చు 2A ఇంటూ R అని కూడా రాయొచ్చు. ఓకే, సో డెల్టా ఈక్వల్ టు 2A ఇంటూ R. ఈ ఫార్ములా మీరు ఎప్పుడమ్మా అప్లై చేస్తారు? వెన్ సైడ్ ఆఫ్ ది rhombus and in radius of the or the radius of the in circle of the rhombus is given, then you can find out the area of the rhombus using this formula, that is 2 into A into R. Clear? All of you? Okay. Now I want to tell you one more thing. The relation between D1, D2 and A. Diagonals and sides. మనం ఈ రిలేషన్ అనేది పారలోగ్రామ్స్లో చెప్పుకున్నామా లేదా? నేను పారలోగ్రామ్స్లో చెప్పినప్పుడు ఒక కండిషన్ చెప్పాను. ఏం కండిషన్ చెప్పానమ్మా? పారలోగ్రామ్ అయినా, రెక్టాంగిల్ అయినా, రాంబస్ అయినా, స్క్వేర్ అయినా ఖచ్చితంగా అది వర్తిస్తుందని చెప్పాను. ఏం చెప్పాను? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డయాగనల్స్. స్క్వేర్స్ ఆఫ్ ది డయాగనల్స్. మనకి రాంబస్లో సైడ్స్ అన్ని ఈక్వల్ కాదు కాబట్టి 2 ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ వచ్చింది. ఇక్కడ స్క్వేర్స్ ఆఫ్ ది సైడ్స్ అంటే మొత్తం మనకి 4 సైడ్స్ అన్ని ఈక్వల్ కదా, కాబట్టి 4 టైమ్స్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ టోటల్ ఎంత? 4A స్క్వేర్ ఈక్వల్ టు ఏ రాయొచ్చు మనం? D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్. ఓకే, దాట్స్ ఇట్. డైరెక్ట్గా చెప్పాను. ఎందుకు? మీకు పారలోగ్రామ్ ఆల్రెడీ ప్రూఫ్ చేశాను కాబట్టి. సార్ ఇది ఎలా వచ్చింది మాకు ఇప్పుడు మళ్ళీ మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం లేదు, చాలా సింపుల్ ఇది. సో చూడండి, ఇది ఒక రాంబస్ అనుకోండి. ఓకే, సో టోటల్ ఈ డయాగనల్ లెంత్ D1, ఈ డయాగనల్ లెంత్ D2 అండ్ సైడ్ ఆఫ్ ది రాంబస్ ఈజ్ A ఇస్తే మనం ఎలా చేస్తామమ్మా? టోటల్ D1 కాబట్టి ఇది ఎంత అవుతుంది? D1/2 అవుతుంది. ఇదేమో D2/2 అవుతుంది. అంతేనా? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అప్లై చేయండి. D1/2 హోల్ స్క్వేర్, పైథాగరస్ థీరం, D2/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్. ఇక్కడ నుంచి చెప్పచ్చా ఈజీగా? D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ఈక్వల్ టు 4A స్క్వేర్. ఇది మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూజింగ్ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మనం డయాగనల్స్కి, సైడ్స్కి రిలేషన్ మాత్రమే చెప్పుకున్నాం. రేపు పొద్దున మనకి ఇంకొక మోడల్ వస్తుంది. ఏంటంటే డయాగనల్స్కి, సైడ్స్కి, ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్, ఈ మూడింటికి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఎలా అడుగుతాడో చూద్దాం. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. Suppose, what is the formula for area of the rhombus if I know the diagonals of D1, D2? Yes. Now tell me D1, D2 equal to how much? 2 into area of the rhombus. Now tell me what is the value of 2D1, D2? It is equal to 4 times of A. Andena raicha leda. Okay. Next. ఇప్పుడే మనం ఒక ఫార్ములా చెప్పుకున్నా. ఏం చెప్పాం? D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ ఈక్వల్ టు 4A స్క్వేర్ అని చెప్తున్నాం. ఎస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రాపర్టీ నుంచి మనం కొన్ని ప్రాపర్టీస్ తెచ్చుకుంటాం. ఏంటి అంటే D1 స్క్వేర్ ప్లస్ D2 స్క్వేర్ నేను రాయొచ్చు D1 ప్లస్ D2 హోల్ స్క్వేర్ మైనస్ 2D1 D2 రాయొచ్చా రాయకూడదా? ఎస్. ఇదేమొస్తుంది మనకి? 4A స్క్వేర్. ఇప్పుడు D1 ప్లస్ D2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4A స్క్వేర్. ఈ 2D1 D2 ఇటు వస్తే ప్లస్ 2D1 D2, బట్ 2D1 D2 ఈక్వల్ టు హౌ మచ్? 4 times of capital A. So finally here I choose 4 into A square plus A. Very, very important result when the value of the sum of the diagonals is given. What individual diagonals is sum of the diagonals is that. అప్పుడు మనకి ఈ ప్రాపర్టీ అనేది యూస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, రేపు పొద్దున్న మనకి ఎగ్జామ్లో డిఫరెన్స్ ఆఫ్ ది డయాగనల్స్ అడిగాడు అనుకోండి. ఓకే,
దీని నుంచి మనం డిఫరెన్స్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఎలా తెచ్చుకుంటాం చూడండి. డిఫరెన్స్ ఆఫ్ ది డయాగ్నల్స్. సో అప్పుడు నేను దీన్ని ఏ రాస్తాను, d1 మైనస్ d2 హోల్ స్క్వేర్ మైనస్ కాకుండా ప్లస్ 2d1 d2 it is equal to 4a square. So now tell me d1 minus 2 d2 whole square. 2d1 d2 at వెళ్ళిపోతే 4a square minus 2d1 d2. 2d1 d2 that is 4 into capital A. So 4 into a square minus capital A, that is a d1 minus d2 whole square. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు సమ్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ది డయాగ్నల్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది సైడ్ ప్లస్ ఏరియా. డిఫరెన్స్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ది డయాగ్నల్స్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ స్క్వేర్ ఆఫ్ ది సైడ్ మైనస్, అక్కడ డిఫరెన్స్ వచ్చినప్పుడు డిఫరెన్స్ మైనస్ ఏరియా. ఓకే, సో దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ రిమెంబర్ ఫర్ యువర్ ఎగ్జామ్. నేను వీటిని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ సెషన్లో త్రూ మనం ప్రాబ్లమ్స్ ద్వారా చెప్పుకునేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ ది రాంబస్. ఓకే, సో రాంబస్లో మనకి ఇంకొన్ని టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే రాంబస్కి పారలోగ్రామ్, ఈ రెండు కాదనమాట. ఓకే, యూనిక్ మోడల్స్ అవి, వాటిని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దీస్ థింగ్స్, ఏవైనా మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగచ్చు. ఓకేనా? Now let us observe kite. కైట్ అంటే ఏంటి? గాలిపటం. మీరు అందరూ నాకు తెలిసి సంక్రాంతి రోజు కాకుండా సంక్రాంతి మరుసటి రోజు చాలామంది వేస్తారు. కనుమ నాడు మనం గాలిపటాలు ఎగరేసుకుంటాం, అవునా? సో గాలిపటం ఎలా ఉంటుంది? కొంతమంది గాలిపటం స్క్వేర్ షేప్లో చేస్తారు. స్క్వేర్ షేప్లో చేసిన గాలిపటాలు ఎగరవు సరిగ్గా. ఓకేనా? ఎందుకు? అది జనరల్ కైట్ కాదు కాబట్టి దానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, కైట్కి రెక్టాంగిల్కి లేకపోతే రాంబస్ కానీ పారలోగ్రామ్, ఆ డిఫరెన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ కైట్. సో ఇప్పుడు చూడండి, మీకు డయాగ్రామ్, నేను మీకు డయాగ్రామ్ బట్టి ప్రాపర్టీస్ చెప్దామని చాలా క్లియర్గా డ్రా చేశాను. ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఏబిసిడి ఈజ్ ఎ కైట్. కైట్ అని నేను అనుకున్నాను అనుకోండి. సో చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి మీరు. ఏబిఏడి ఈక్వల్గా కనబడుతున్నాయి అండ్ బీసీసీడి ఈక్వల్గా కనబడుతున్నాయి. అంటే ఇక్కడ మనకి ఏంటంటే కైట్ అనేది పారలోగ్రామ్ కానే కాదు, రాంబస్ కూడా కానే కాదు. కానీ ఇట్ లుక్స్ లైక్ రాంబస్ అండ్ ఇట్ లుక్స్ లైక్ పారలోగ్రామ్, బట్ దీస్ ఆర్ నాట్ పారలోగ్రామ్స్ అండ్ రాంబస్. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి మనకి? అక్కడ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారల్గా ఈక్వల్గా ఉంటాయి, కానీ ఇక్కడ పెయిర్ ఆఫ్ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దే ఆర్ నాట్ ప్యారలల్ బట్ దే ఆర్ ఈక్వల్. ఆ ఎడ్జసెంట్ సైడ్స్ కూడా ఏంటంటే చూడండి, AB equal to AD and CB equal to CD. So this is first property of the kite. అంటే ఒక పారలోగ్రామ్ కానీ ఈ రాంబస్ కానీ మనం కైట్గా చెప్పలేము. ఒక క్వాడ్రిలేటరల్ కైట్గా చెప్పాలి అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? ఇలా మనకి ఎడ్జసెంట్ సైడ్స్ అనేవి ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ఓకే, సెకండ్, ఇప్పుడు మీకు ABD అనే ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి. ABD ఈ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు ఈ రెండు ఈక్వల్ సైడ్స్ కాబట్టి ఖచ్చితంగా ఈ 2 యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అలానే BCD అనే ట్రయాంగిల్స్ ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఖచ్చితంగా ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అది కూడా రాసుకోవచ్చు. మనం ఏం చెప్పచ్చు? యాంగిల్ ABD ఈక్వల్ టు యాంగిల్ ADB అండ్ యాంగిల్ CBD ఈక్వల్ టు యాంగిల్ CDB. It is another important property. ఇవి బేసిక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి like rhombus these diagonals are perpendicular. Excuse me. Sorry. Like parallelogram and rhombus, the diagonals are perpendicular but they are not equal. Diagonals are unequal. పారలోగ్రామ్ లో రాంబస్ లో ఏంటమ్మా? డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉంటాయి, కానీ ఇక్కడ మనకి ఏంటి? డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ కాదు. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే దే ఆర్ పెర్పెండిక్యులర్. AC అండ్ BD ఆర్ పెర్పెండిక్యులర్. ఓకే, దట్ ఈస్ అనదర్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ O అనే పాయింట్ అనుకోండి, ఇంటర్సెక్షన్ ఆఫ్ ది డయాగ్నల్స్.
డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని మనం చెప్పుకున్నాం పారలోగ్రామ్ లోని రాంబస్ లోని, కానీ ఇక్కడ ఎవ్రీ డయాగనల్ బైసెక్ట్ కాదు, కానీ ఓన్లీ దిస్ డయాగనల్ బీడి అనే డయాగనల్ మాత్రమే బైసెక్ట్ అవుతుంది. అంటే ఓబి ఈక్వల్ టు ఓడి బట్ నాట్ ఓఏ అండ్ ఓడి ఆర్ ఈక్వల్. అవి మాత్రం ఈక్వల్. ఓసి సారీ ఓఏ అండ్ ఓసి ఆర్ నాట్ ఈక్వల్. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కైట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అండ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ మనం రాంబస్ లో చెప్పుకున్నాం. ఏం చెప్పాం? డయాగ్నల్స్ అనేవి ఏంటి? దే ఆర్ యాంగులర్ బైసెక్టర్స్. ఎస్ ఆర్ నో? బట్ ఇక్కడ ఒక డయాగ్నల్ మాత్రమే యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. ఏంటా డయాగ్నల్? ఏసీ. ఫిఫ్త్ ప్రాపర్టీ చూడండి. ఏసీ డయాగ్నల్ బికమ్స్ ది. ఏసీ డయాగ్నల్ అంటే ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి, ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంతేగాని ఈ రెండు ఈక్వల్ గా ఉండవు, అలానే ఈ రెండు ఈక్వల్ గా ఉండవు. ఓకేనా? సో ఏసీ డయాగనల్ ఈస్ ది యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి. ఓకే, అంతేగాని బీడీ ఈజ్ నాట్ అన్ యాంగులర్ బైసెక్టర్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో కైట్లోని మరి మనం ఏరియాస్ చెప్పుకోవాలి కదా. ఇప్పుడు అవును, మీకు రాంబస్కి అందరికి పెరిమీటర్ తెలుసు కదా. పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. ఓకే, ఇక్కడ మనకి పెరిమీటర్ ఆఫ్ కైట్ కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఈ సైడ్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్. సో ఇది ఏ, ఇది బి అనుకుంటే దెన్ ద నెక్స్ట్ స్లైడ్ ఐ టెల్ యూ ద ఫస్ట్ థింగ్. పెరిమీటర్ ఆఫ్ ద కైట్ ఈజ్ ఈక్వల్ టు 2 times of a plus b. Next, what about area? Area is another important thing. So like rhombus area em cheptunnam manam of d1 d2. Like rhombus, here also the area of the kite is equal to of d1 d2, where d1 and d2 are the diagonals of the kite. Okay, next another formula for the area of the kite is equal to AB sin theta, where theta is the angle between unequal sides. చాలా జాగ్రత్తగా వినండి, యాంగిల్ బిట్వీన్ అన్ఈక్వల్ సైడ్స్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ అండ్ బి, దీస్ ఆర్ అన్ఈక్వల్ సైడ్స్. సో యాంగిల్ డి ఎంతమ్మా? థీటా. ఆర్ యాంగిల్ బి ఎంతమ్మా? థీటా. అర్థమవుతుందా? ఖచ్చితంగా మీకు ఇక్కడ ఈ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని చెప్పలేదు మనం. సో ఖచ్చితంగా ఇవి మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. యాంగిల్ బి అండ్ యాంగిల్ డి ఆర్ ఈక్వల్. ఎస్, ఓకే, యాంగిల్ బి అండ్ యాంగిల్ డి ఆర్ ఈక్వల్. అలానే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ ఆల్సో ఈక్వల్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? Sorry, and angle A and angle C, angle A and angle C are not equal. Sorry, angle B and angle A, only one pair of opposite angles is equal in case of kite. So angle B and angle D are equal and angle A and angle C are unequal. ఇక్కడ మనకి రాంబస్ లో కైట్ లో కనుక మనం చూసుకుంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను. ఓకే, let's see. So these are AA and BB. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన తీటా ఉంటే ఖచ్చితంగా వీటి మధ్యన కూడా తీటా ఉంటుంది, రెండు ఈక్వల్. ఇప్పుడు నేను ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే ఏసిడి అనే ట్రయాంగిల్ ఏరియా ఎంత అవుతుందమ్మా? హాఫ్ ఇంటూ ఏబి సైన్ తీటా. కానీ ఈ టూ ట్రయాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు? హాఫ్ ఇన్ ఏబి సైన్ తీటా అని 2 times తో మల్టిప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ది కైట్ వస్తుంది. సో అందువల్ల మనకి AB sin theta is nothing but area of the kite. Okay, so this is the perimeter and area of the kite, and these are the basic properties of the kite. So exam లో మీకు kite గురించి ఏమైనా వస్తే ఈ విధంగా ప్రొసీడ్ అవుతారు. ఓకేనా? సో నెక్స్ట్ మనకి కాన్వెక్స్ పాలిగాన్స్ అండ్ కాన్కేవ్ పాలిగాన్స్ ఉంటాయి. ఐ హోప్ యూ హ్యావ్ ఐడియా. నేను పాలిగాన్స్ లో చెప్తాను అవి, కాన్వెక్స్, కాన్కేవ్. కాన్వెక్స్ అంటే ఏంటమ్మా? సో కాన్వెక్స్, ఐ విల్ రైట్ హియర్.
So convex and concave. Convex and if all the internal angles of that polygon, if all the internal angles of that polygon are less than 180 degrees, then we call it as convex polygon. If any one angle is more than internal angle, please observe, internal angle is more than 180 degrees, then we can consider that polygon as concave polygon. Okay, I'll explain these definitions in polygons. Okay, సో అయితే మనం ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఒక కైట్ ప్రాపర్టీసే అప్లై అవుతూ ఏదైనా పాలిగాన్ కాన్కేవ్ టైప్లో ఉంటాయి. అంటే కైట్ కనుక కాన్కేవ్ కైట్ అయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే డార్ట్ అని పిలుస్తాం. చూడండి, డార్ట్ పేరు అర్థమవుతుందా? డార్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. చూడండి, లైక్ ఇందాకట్లాగా ఇది ఏ బి, ఇది సి, ఇది డి తీసుకుంటే adjacent sides అనేవి ఎలా ఉంటాయని చెప్పాను, ఈక్వల్ గా ఉంటాయని చెప్పాను, అవునా? సో ఏబి అండ్ ఏడి ఆర్ ఈక్వల్ అండ్ బీసీ అండ్ సిడి ఆర్ ఈక్వల్. ఇఫ్ ఐ జాయిన్ దిస్ లైన్, ఓకే, దీస్ టూ ఆర్ ఆల్సో ఈక్వల్ అండ్ దీస్ టూ ఆర్ ఆల్సో, యాంగిల్ బి అండ్ యాంగిల్ డి ఆర్ ఆల్సో ఈక్వల్. కానీ ఇక్కడ మీకు కాన్కేవ్ అని నేను ఎందుకు చెప్తున్నాను? యాంగిల్ ఏ ఇంటర్నల్ యాంగిల్, సారీ, I'll explain. Yes, angle A, this is the internal angle of A and it is internal angle of B. Internal angle of C is this and it is internal angle of B. If you observe angle C, the internal angle of C, it is more than 180 degrees. That's why it is called as concave polygon. Since it has four sides, it is concave quadrilateral and it satisfies the properties of kite. That's why it is concave kite. But concave kite is called as what? Dart. Okay, so that's why we call it as a dart గురించి మీకు ఎగ్జామ్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రావు, బట్ ఆల్రెడీ మనం కైట్స్ గురించి డిస్కస్ చేసాం కాబట్టి మనం డార్ట్ కూడా చెప్పుకుంటాం. ఓకేనా? సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ది డార్ట్. క్లియర్? సో నౌ యూ హ్యావ్ సమ్ డౌట్ దట్ ఈస్ దిస్ సఫిషియంట్ టు క్రాక్ ది ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్. అంటే మనం ఇంతవరకు రాంబస్లో కొన్ని ప్రాపర్టీస్ చెప్పుకున్నాం, తర్వాత ఏంటది కైట్ చెప్పుకున్నాం, డాట్ చెప్పుకున్నాం. ఇవి సరిపోతాయా, ఇంకేమైనా కావాలంటే ఖచ్చితంగా నేనేం చెప్తాను, ఎస్, కాన్సెప్ట్ వరకు ఇట్ ఈస్ ఇనఫ్, సరిపోతుంది. బట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ది ప్రాబ్లమ్స్. మనం ఇంకా ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ ఇంకా చేయాలి. ఓకే, సో నేను మీకు ఇక్కడ ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అనే టాపిక్ నేను ఫుల్గా ఏమీ చెప్పట్లేదు. ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో ఒక రాంబస్ పెడితే రాంబస్ యొక్క సైడ్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా నేను ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్లో ఎక్స్క్లూజివ్గా చెప్తాను. దీంట్లో మనం అవి డిస్కస్ చేయట్లే కాబట్టి ఆ టాపిక్స్ని పక్కన పెడితే మిగతా వరకు ఈ కాన్సెప్ట్ అనేది సరిపోతుంది. ఓకేనా? క్లియర్? సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. ఇన్ దట్ సెషన్ ఐ విల్ టెల్ యూ ద ప్రాబ్లమ్స్. ఓకే, సో హోల్డ్ ఆన్, ఐ విల్ టెల్ యూ టూ థింగ్స్ ఫర్ యూ. సో వాట్ ఆర్ ద టూ థింగ్స్ మీన్స్, నేను ప్రతి వీడియోలో చెప్తుంది. సో ద ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి అవన్నీ కూడా ప్రస్తుతం ఇన్స్టామోజోలో దొరుకుతున్నాయి, మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటే మీరు నాకు మెసేజ్ చేసినా కూడా మీకు అవి నేను పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. సో ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, వీటితో పాటుగా నేను ఏపీపీఎస్సికి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టాపిక్ వైజ్ కంపైల్ చేయడం జరిగింది, అది కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి చూసుకుంటే ఎఫ్ఐఆర్స్ క్లౌడ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా బాగుంది నాకు. ఎందుకంటే ఇది చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ గురించి, అందుకే నేను ఇది చెప్తున్నాను. సో ఈవెన్ నేను కూడాను ఎఫ్ఐఆర్స్ క్లౌడే ప్రిపేర్ అయ్యేవాడిని. మనకి స్టాండర్డ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ కరెంట్ అఫైర్స్ ఇది చాలా బాగుంటుంది. ఈవెన్ దే ప్రొవైడ్ డైలీ, వీక్లీ అండ్ మంత్లీ అండ్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ జాన్ 2020 టు డిసెంబర్ 2020. బేసికల్గా ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు జస్ట్ మీకు 300 రూపీసే తీసుకుంటున్నారు. బట్ ఇది కూడా మీకు ఎక్కువ అనుకుంటే నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ రిఫరల్ కోడ్ అప్లై చేయండి అక్కడ రిఫరల్ కోడ్ అనే ప్లేస్లో. అప్పుడు మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 270 రూపీస్కే మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ ద లింక్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్లో అన్నిటికీ లింక్స్ ఇచ్చాను. మీరు ఏదైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఆ లింక్ని క్లిక్ చేస్తే సరే. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ సెషన్ and thank you very much, and in the next session I will tell you the problems regarding rhombus. Okay,
Thank you very much. Have a good day and Jai Hind.